హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జర్నల్ స్టడీస్. ఈ వీడియోలో భాగంగా ఒక ముఖ్యమైన టాపిక్ మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే 7th క్లాస్ నుండి తెలుగు టెక్స్ట్ బుక్ ఎస్సీఆర్టీ రూపొందించిన వారు పేజీ నెంబర్ 53లో మల్లినాథ సూరి గురించి మనం తెలుసుకుంటాం. ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా డిఎస్సిలో వచ్చిన దాఖలు మనం చూస్తున్నాం. సో సూరి అనే మాటకి పండితుడు అని అర్థం మనం చూస్తాం. తర్వాత ఈ మల్లినాథ సూరి అనే వ్యక్తి బాల్యంలోనే పశువులను కాసిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈయన కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈయన మెతుకు సీమ అనే ప్రాంతానికి ఇతని వల్ల గొప్ప పేరు, కీర్తి, ప్రతిష్టలు వచ్చినట్టుగా మనం చూస్తాం. మనం అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇతన్ని వ్యాఖ్యాన చక్రవర్తి అని అంటారు. ఎందుకనంటే ఈయన పంచమహాకావ్యాలకు వ్యాఖ్యాన చక్రవర్తి అంటే వ్యాఖ్యానం చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. అందుకని ఇతన్ని వ్యాఖ్యాన చక్రవర్తి అని అంటారు. ఈయన దేనికి వ్యాఖ్యానం చేశాడంటే కేఎస్ గుర్తుపెట్టుకోండి, కేజీ గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్ రాజమౌళి అంటారు కదా అట, ఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి, ఎన్జే గుర్తుపెట్టుకోండి. సో ఇక చూడండి, కేఎస్ అంటే కాళిదాస్, కే అంటే కాళిదాస్కి ఈయన సంజీవని అనే వ్యాఖ్యానం చేశాడు కాళిదాస్ రచనలకి. తర్వాత కిరాత అర్జునీయానికి తర్వాత ఏం చేశాడంటే ఘంటాపదాన్ని అనే వ్యాఖ్యానం చేశాడు ఆయన పేరు మీదుగా. తర్వాత శిశుపాల వధకు ఆయన సర్వం కష అనే పేరు మీద వ్యాఖ్యానం చేశాడు. నైషధానికి జీవాత్మ అనే పేరు మీద వ్యాఖ్యానం చేసినట్టుగా మనం చూస్తాం. సో ఒకసారి గుర్తుపెట్టుకొని, కాళిదాసు సంజీవని, కిరాత అర్జునీయానికి ఘంటాపదం, శిశుపాల వధకు సర్వంకష, నైషధానికి జీవాత్మ. ఈ పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదొకటి ఏంటంటే కవికుల గురువు అని ఎవరిని అంటారు అని మనం చూసినట్లయితే ఇక్కడ మల్లినాథ సూరి గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మనం మల్లినాథ సూరి అని ఆప్షన్లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ కవికుల గురువు అని ఎవరిని అంటారంటే కాళిదాస్ అని అంటారండి. కాళిదాస్ని కవికుల గురువు అంటారు. ఇది మన టెక్స్ట్ బుక్లోనే ఉంది. జాగ్రత్తగా గమనించండి, పెట్టిపోకుండా మనం చదువుకోవాలి. ఒకసారి చూడండి, మల్లినాథ సూరి అనే మాటకి పండితుడు అని అర్థం. బాల్యంలోనే పశువులు కాశాడు, కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేశాడు, మెతుకుసీమకి ఈయన గొప్ప పేరు తెచ్చాడు. తర్వాత వ్యాఖ్యాన చక్రవర్తి అని అంటారు. తర్వాత కాళిదాసు సంజీవనికి, కిరాతార్జునికి ఘంటాపదం, శిశుపాలదకు సర్వంకష, నైషధనానికి జీవాత్మ అని పేర్లతో వ్యాఖ్యానం చేశాడు. కవికుల గురువు అని ఎవరిని అంటారంటే కాళిదాసు. సో ఈ వాక్యాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.